అంగన్వాడీల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం తీరు మారలేదు. 4వ రోజు కూడా సమ్మె విచ్ఛిన్న చర్యలను కొనసాగిస్తుంది. సమస్యలను పరిష్కరించకుండా కుట్రలకు పాల్పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగులగొట్టించి సచివాలయ సిబ్బందికి బాధ్యతలు అప్పగించింది. వారికి సహాకారులుగా వాలంటీర్లు నియమించింది. కొన్ని చోట్ల సెంటర్ల తాళాలు అధికారులు బదిలీ చేస్తుండగా అంగన్వాడీ లబ్ధిదారులు అంగన్వాడీలు అడ్డగించారు. సమస్యలను పరిష్కరించమంటే ఇలా తాళాలు పగలగొట్టడం ఏంటని అధికారులు ప్రశ్నించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివారం ఐసిడిఎస్ కార్యాలయం వద్ద సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు పి గన్నవరం నియోజకవర్గం అయినవెల్లి మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముద్దాల సుబ్బారావు మాట్లాడుతూ పేద మహిళలు చిన్నారులకు సేవ చేసే అంగన్వాడీ వ్యవస్థను సమర్థంగా నిర్వహించడంలో జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కార్ విఫలమైందని ఆరోపించారు. గర్భవతులు, బాలింతలు, బిడ్డలు ఆరోగ్యంగా ఉండేలా చూడటంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ ఎంతో కీలకమన్నారు. 2019 ఎన్నికల ముందు వీరికి జగన్మోహన్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీలను విస్మరించారని ముద్దాల విమర్శించారు. తమకు ఇచ్చిన హామీలను వైసీపీ నేతలకు గుర్తు చేస్తూ వాటిని నెరవేర్చాలని అడుగుతుంటే అంగన్వాడీ మహిళలను అరెస్టు చేసి భయపెట్టడం అప్రజాస్వామికమని అన్నారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మరి ఈ రోజున మీకు సంఘీభావం తెలపడానికి రావడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలిస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి ఎవరు వాళ్ళ నిరసన తెలిపినా సరే వాళ్ళను ఉక్కుపాదంతో అణచాలనేటువంటి దురుద్దేశంతో మరి ఈ రోజున మీరు స్ట్రైక్ చేస్తుంటే మరి గ్రామ సచివాలయ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చి పోలీసులతో మరి తాళాల బద్దలు కొట్టించి మరి వాళ్ళని నడపాలని చూస్తున్నటువంటి పరిస్థితులు మరి ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. మరి ఇంతకు ముందు చాలా ప్రభుత్వాలు చేసినాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ఎప్పుడు కూడా నిరసన తెలియజేయటం, వారి యొక్క హక్కుల కోసం పోరాటం చేయటం అనేటువంటిది జరిగినప్పుడు వాళ్ళతో సుదీర్ఘ వాతావరణంలో చర్చించి మరి వాళ్ళ యొక్క సాధక బాధకాలను తీర్చినటువంటి ప్రభుత్వాలను చూసాం. కానీ మరి ఈ ప్రభుత్వం నిరంకుశత్వంగా మరి అతను సైకో పాలన పరిపాలిస్తున్నాడని చెప్పడంలో సందేహం లేదు. ఎందుచేతనంటే మరి ఎవరు స్ట్రైక్ చేసినా సరే ఉక్కుపాదంతో అణచాలనేటువంటి మరి ఆలోచనే తప్ప సుప్రీంకోర్టు నిబంధనలను పాటించాలని కానీ రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలించాలనేటువంటి ఆలోచన లేనటువంటి ముఖ్యమంత్రిని మనం ఎన్నుకున్నందుకు సిగ్గుపడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి మీకు మద్దతు ప్రకటిస్తూ మరి రాబోయే కాలంలో మీకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క సమస్యల్ని సంపూర్ణంగా మరి వారు తీరుస్తానని చెప్పడం కూడా జరిగింది. దాంతోటైనా కొంచెం సిగ్గు తెచ్చుకుని మరి మీ యొక్క డిమాండ్లని మరి వారికి అవకాశం ఉన్నంత వరకు చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అది వాళ్ళు మరి ఎలక్షన్లో మరి మీకు మాట ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాల్సినటువంటి, నేను మాట తప్పను మడం తెప్పననేటువంటి ముఖ్యమంత్రి ఈవేళ మాట తప్పి మిమ్మల్ని అందరినీ ఈ రకంగా రోడ్డు ఎక్కించినందుకు మేము చాలా చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. మరి రాబోయే రోజుల్లో మీకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి సమస్యలపైన కూడా తెలుగుదేశం ప్రభుత్వం మీకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సభకి ధన్యవాదాలు తెలుపుతూ